సో బ్రహ్మకుమారి ఓంశాంతి సంస్థలో లోపల ఏదైతే జరుగుతుందో ఈ రోజు సెంటర్ అక్కయ్య కూడా వచ్చి లోపల జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్తున్నారు కాబట్టి ప్రజల వర్షన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ఒక కమిటీ వేయాలన్నదే మా రిక్వెస్ట్. సో ఇటువైపు నిజాలు కూడా వినాలన్నదే మా ప్రార్థన. ఇక్కడ సమస్య అంటే ఇప్పుడు తన సెంటర్ లో ఉన్నారు ఆ జనార్దన్ రెడ్డి అన్న వ్యక్తి ఈ రోజు ఆ సెంటర్ కడుతుంటే నీకు ఆ ఉప్పర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉప్పర్ వాళ్ళతో రంకు అంటగట్టడం, వాళ్ళని మొగుళ్ళు అయిపోయారు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు ఆ చెరుకు తోటలో ఎవడు వెంట పడితే వాడెంట తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిని అత్యాచారం చేయకుంటే చూసి ఖండించింది కాబట్టి ఆ రకంగా ఈ ఊరు నుంచి తరిమేద్దామని. ఎందుకంటే తరిమేస్తే ఇంక ఈ విషయాలన్నీ ఇక్కడికి మూసుకుపోతాయి కదా. సో ఈ రోజు మాట్లాడితేనే సమస్య అన్నట్టుంది. సో తనని ఈ ఊరు నుంచి తరిమేయాలని చెప్పేసి తన గురించి ఈ రకంగా రంకు అంటగట్టేసి ఆ రకంగా ప్రచారం చేస్తున్నాడు. సో అది అడగడానికి మేము వచ్చాం. వస్తేనే ఇందాక చెప్పినట్టు ఊరంతా కులాన్ని ముందేసుకొని కూర్చున్నారు. సో తను ఆల్రెడీ సిఐకి కూడా కంప్లైంట్ ఇస్తే ఫోన్ మీద ఏదో వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. సో సరే ఒకసారి ప్రజల్లో అంటే జరగబోయేవన్నీ ఆగాలి కదా. ఓం శాంతి అనగానే శివుణ్ణి చూస్తున్నారు, తర్వాత పిలుపు అందరినీ అన్న అన్న అని పిలుస్తున్నారు. సో జనార్దన్ రెడ్డి కూడా అన్న అన్న అని పిలిచినప్పుడు ఆడపిల్లలు రెండవ ఆలోచన చెయ్యట్లేదు, శివుణ్ణి చూసి ఆలోచన చేయట్లేదు, ఈ అన్న అన్న పిలుపుతోటి ఆలోచన చెయ్యట్లేదు. కాబట్టి నమ్ముతున్నారు. ఆ నమ్మినప్పుడే ఈ మోసాలన్నీ జరుగుతున్నాయి. ప్లస్ ఆ సెంటర్లలో జరిగినప్పుడు చుట్టుపక్క వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఆ ఊర్లలోకి వెళ్ళి చుట్టుపక్క వాళ్ళని అడిగాం, అసలు మీకేమన్నా అవగాహన ఉందా అంటే వాళ్ళ సెంటర్కి వచ్చి ఆ మురళి చదువుకుంటున్నాము, ఆ యోగం చేసుకుంటున్నామంటే అది ఏదో శివుడికి సంబంధించింది అనుకుని అందరూ ఆ సెంటర్కి వస్తున్నారని అనుకుంటున్నారే తప్పితే లోపల అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కొంత తెలుసు అంటున్నారు అందరూ. కానీ మేము ఏం చేయగలము అంటున్నాం. నిజంగానే ఆలోచిస్తే ఏం చేయగలరు? కనిపిస్తుంది కంటెదురుగా, సంస్థ పెద్దదైపోయింది, మౌంట్ అబు దాకా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వెళ్ళి సార్ చెప్పుకుంటున్నారు. మరి ప్రజల వర్షన్ కూడా వినాలి కదా. మా దగ్గర కూడా రుజువులు ఉన్నాయి కదా వీళ్ళు తప్పులు చేస్తున్నారని. సో ప్రజల వర్షన్ కూడా వింటే ప్రజలు స్వేచ్ఛగా బతుకుతారు, ఈ మోసాలు ఆగుతాయి అన్నదే మా యొక్క ఉద్దేశంతో ఇక్కడ వరకు వచ్చాం. పరిష్కారం ఒక కమిటీ వేయాలి, వేసి ప్రజల వర్షన్ వినాలి. నేను ఇందాక చెప్పినట్టు స్టేట్ హెడ్ వర్షనే విన్నారు సార్ గారు. ప్రజల వర్షన్ వినాలి. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటే ఎందుకని అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. ఈ రకంగా వాళ్ళని సమర్థిస్తే సామాన్య ప్రజలు మా బయటికి రాలేరు కదా. మమ్మల్నే బెదిరిస్తున్నారు వాటిలో మా ఉంది, ఏం చేయగలవు నువ్వు, నిజంగానే ఏం చేయగలమా అనిపిస్తుంది. ప్రెస్ లో వచ్చి మాట్లాడడం తప్పితే నిజంగా ఏం న్యాయం చేయగలము, రాబోయే అత్యాచారాలను ఎలా ఆపగలము. అయితే నన్ను ఒక కమిటీ వేస్తే ముందొచ్చి నేనే మాట్లాడతాను, రుజువులతో సహా మాట్లాడతాను.